సహోదరి సహోదరులు, ఈ లోకంలో పుట్టిన నాటి నుండి క్రీస్తును కలిసేంత వరకు మన జీవితం పాపంతోనూ లోకంతోనూ ముడిపడిపోయి ఉంది. ఈ పాపిష్టి లోకం మనల్ని ఏం చేసింది? బలహీనపరిచింది, ఆత్మీయంగా బలం లేకుండా చేసింది, దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా శత్రువులుగా చేసింది, నరకపు పొలిమేరల్లో మనల్ని తిరిగేవారిగా చేసింది. అటువంటి స్థితిలో మనం ఉండగా యేసు మన దగ్గరకు వచ్చి మనం రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసు మనం పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదని, అలా జీవించడానికి మనకు శక్తి చాలదని, ఎందుకని చేసిన పాపిష్టి పనులను బట్టి మనం బలహీనమైపోయామని, ఆయనను మనం వెంబడించలేమని, ఆయన వలె మనం జీవించలేమని యేసయ్యకు బాగా తెలుసు అండి. కాబట్టి ఆ యేసు శక్తి లేని బలహీనంగా ఉన్న మనలను తన శక్తిలో పాలు పంచుకునే విధంగా చేశాడు. ఎలా? అద్దరికి చేరాలంటే, తను ఉన్న చోటకు ఈ గొర్రె చేరాలి అని అంటే తన శక్తి తనకు సరిపోదు. కాబట్టి కాపరి ఏం చేశాడు? తన శక్తిని ఖర్చు చేశాడు. ఎలా? ఆ గొర్రె కాపరి ఆ గొర్రె నడవలేదని చెప్పి గ్రహించి ఆ గొర్రెని ఏం చేశాడు తెలుసా అండి? చెప్పండి, 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడా? ఈడ్చుకెళ్ళాడా? 2 చేతులు నేను పట్టుకెళ్తా, లేక 2 కాళ్ళు నేను పట్టుకుంటా, 2 కాళ్ళతో నువ్వు నడుచుకుంటా రా అంటాడా? లేదండి. గొర్రెల కాపరి ఎలా పట్టుకున్నాడో తెలుసా? దాన్ని తన భుజాల మీద వేసుకున్నాడండి. మీరు ఎప్పుడైనా చూసారా గొర్రెల కాపరి ఒక గొర్రెను మోసుకుని వెళ్ళడం, లేక గొర్రె పిల్లని తీసుకెళ్ళడం ఎప్పుడైనా చూసారండి? మీరు ఎప్పుడైనా మేకను కానీ గొర్రె పిల్లని కానీ భుజాల మీద వేసుకున్నారండి? డైరెక్ట్గా బర్రెల్ని వేసుకున్నారా? సో చెప్పండి, మీరు ఎప్పుడైనా గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ మీ భుజాల మీద వేసుకున్నట్లయితే చేయి చూపిస్తారా? అబ్బో, చాలామంది ఉన్నారు. రైట్. మీరు మీ భుజాల మీద ఒక గొర్రె పిల్లని కానీ లేదా ఒక మేక పిల్లని కానీ మీ భుజాల మీద వేసుకున్నప్పుడు ఎలా పట్టుకుంటారో చెప్పండి? 2 కాళ్ళు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు భుజం మీద వేసుకుని ఇలా పట్టుకుంటారు. ఇక అది పడే ఛాన్స్ లేనే లేదో. ప్రభువు సెలవిచ్చాడు, నా చేతుల్లో ఉన్నవారిని అపహరించటం ఏ ఒక్కడికి సాధ్యము కాదో. తండ్రి నా చేతికి అప్పగించిన వారినే నేను ఎంత మాత్రము పోగొట్టుకోను. ఆ గొర్రెల కాపరి ఇది ఎంత దూరం పారిపోయిందో, పరిగెట్టిందో, తప్పిపోయిందో అంత దూరము తాను నడిచాడు. ఇది ఎక్కడెక్కడ తిరిగి తప్పిపోయిందో అక్కడక్కడ తాను నడిచాడు. అది ఎంతగా తిరిగి అలసిపోయిందో గొర్రెల కాపరి కూడా అలాగే తిరిగి అలసిపోయాడు. అలసిపోయిన గొర్రె తిరిగి ఇంటికి రాలేదని చెప్పి అలసిపోయిన కాపరి కూడా తిరిగి ఇంటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ ఏం చేశాడో తెలుసా అండి? తను ఆ గొర్రెను అంతగా ప్రేమించాడు కాబట్టి తన భుజాల మీద ఆ గొర్రెను వేసుకున్నాడు. సహోదరి సహోదరులు, పరలోకానికి చేర్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనంతటా మనం పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఆయనే మనల్ని తన భుజాన వేసుకున్నాడు. చిన్నప్పుడు ఆ ఫోటో ఉందో లేదో తెలియదు కానీ సుహాస్ బాబు చిరుప్రాయంలో ఉన్నప్పుడు, లేక ప్రిన్స్ బాబు కావచ్చు, సుహాస్ బాబు కావచ్చు, చిరుప్రాయంలో ఉన్నప్పుడు మీ పిల్లలకు కూడా కావచ్చు, మీరు ఎలా ఎత్తుకుంటారు చెప్పండి? చిన్నపిల్లలు ఎత్తుకుని ఎలా ఎత్తుకుంటారు? వాడేమో మీ మెడకి 2 చేతులు పట్టేస్తాడు, అవునా? మీరేం చేస్తారు? 2 చేతులు కింద పెడతారు. పైన వాడు పట్టుకుంటాడు, వాడు మీ పేక పట్టుకుంటాడు. కానీ మీరేం చేస్తారు? వాడిని పడిపోకుండా పట్టుకుంటారు. ఎస్, ఎందుకనే తండ్రి ప్రేమ. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. మెడకి ఏం చేస్తారు? వాడిని వేలాడదీసేటటువంటి వచ్చేసి సిస్టంలో వచ్చేసి తల్లి ఏం పట్టుకోదు, వేలాడుతూ ఉంటాడంటే కోతి పిల్లలాగా. తండ్రి పట్టుకోవట్లా, వేలాడుతూ ఉంటున్నారంతే కోతి పిల్లల్లాగా. ఇప్పుడు పట్టుకునేటటువంటి ప్రేమ ఎక్కడుంది చెప్పండి? ఎత్తుకునే ప్రేమ తగ్గిపోయింది, పట్టుకునే ప్రేమ తగ్గిపోయింది, మాటలు నేర్పించే ప్రేమ కూడా తగ్గిపోయింది. ఈరోజు చాలామంది పిల్లలు చిన్నప్పుడు మాట్లాడట్లా. తల్లి తండ్రిని నా దగ్గరికి వచ్చి చెప్తున్నా, అందరి విషయం కాదు కానీ కొందరి విషయం. పిల్లలు మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి? అమ్మా
అని అమ్మ నేర్పిస్తే వాడు అమ్మ అంటాడు. నాన్న అని అమ్మ నేర్పిస్తే వాడు నాన్న అంటాడు. అక్క అని అంటే అక్క అంటే నేర్పిస్తే అక్క అంటాడు. సో అమ్మ ఏమి నేర్పిస్తుందో అది విని వాడు అంటాడు. ఈరోజు అమ్మలకి చాలా బిజీ. పిల్లల్ని అయితే కంటున్నారు కానీ అమ్మ నాన్న అనే మాటలు కూడా నేర్పించలేని బిజీ అయిపోయారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో బిజీ అయిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అట, ప్రతి ఒక్కరు కంప్యూటర్లో బిజీ అయిపోయారు. వాడు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు కానీ వాడి నోట్లోంచి మాట రావట్లా. ఎందుకని మాటలు నేర్పించాల్సినటువంటి అమ్మ ఏమో మాటలు నేర్పించడానికి బదులుగా డబ్బు సంపాదనలో పడిపోయింది, ఉద్యోగంలో పడిపోయింది. అటు నాన్న అదే పరిస్థితి, అమ్మ అదే పరిస్థితి. ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం అయితే చిన్నప్పుడు చిన్న బిడ్డల్ని నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర పెట్టేవాళ్ళు. కనీసం హాలిడేస్ వస్తే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఇంటికి వచ్చేవాళ్ళు. ఈ చిన్న బిడ్డలకు అన్నీ నేర్పించేవాళ్ళు, జీవిత విలువలు నేర్పించేవాళ్ళు, పద్ధతులు నేర్పించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చెప్పా కదా, పిల్లలకే మాటలు నేర్పించలేని స్థితికి తల్లులు తండ్రులు వచ్చేస్తే ఇక పెద్దవాళ్ళని ఇంటికి రానిస్తారా? వాళ్ళని ఇంటికి రానివ్వట్లేదు. పోనీ మనవాళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతురు కానీ ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హాలిడేస్లో కూడా ఉండడానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఇక వీళ్ళు నోట్లోంచి మాట రాకుండా అయిపోయింది. అర్థమవుతుందా? ఇదంతా కూడా జీవిత వైఫల్యం, బాధ్యతల వైఫల్యం. కుటుంబం కంటే, బిడ్డల పెంపకం కంటే సంపాదన ఎక్కువైంది. వినండి, చిరుప్రాయంలో మీ బిడ్డలకు మీరు ప్రేమ చూపించే విషయంలో ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ ముఖం కూడా చూడడం కష్టం. ప్రాణంగా ప్రేమించి, ప్రాణంగా చూసుకొని, ప్రాణంగా పెంచిన తల్లిదండ్రులనే పట్టించుకొని, తరము పట్టించుకొని జనం వచ్చేస్తున్నప్పుడు, ఇక్కడ చిన్నప్పుడే నువ్వు అమ్మ పిల్లల్ని పట్టించుకోకుండా నీ అచ్చట నీ ముచ్చట చూసుకుంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నిన్ను ప్రశ్నిస్తారు. అమ్మ, ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాతో మాట్లాడావా? నాన్న, ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాతో సమయం గడిపావా? అసలు మా జీవితంలో మా అమ్మ కానీ మా నాన్న కానీ ప్రేమగా మాతో సమయం గడిపిన క్షణాలు, ఆ మధురమైనటువంటి క్షణాలు, ఆ మధురమైన గుర్తులు ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాకు కనిపిస్తుందల్లా ఎంతసేపు అమ్మ కంప్యూటర్ మీద, నాన్న కంప్యూటర్ మీద, నాన్న సెల్ ఫోన్ మీద, అమ్మ సెల్ ఫోన్ మీద నాకు కనిపిస్తూ వచ్చారు తప్ప అమ్మ కానీ నాన్న కానీ ఆడించటం కానీ, లాలించటం కానీ, ముచ్చటించటం కానీ, మురిపంగా గోరుముద్దలు తినిపించటం కానీ మాకేం జ్ఞాపకం లేదమ్మా, మాకేం జ్ఞాపకం లేదు డాడీ. ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, వాళ్ళ జీవితంలో మీతో ఉన్నటువంటి బంధంలో మధురమైన క్షణాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయేమో అని అడగండి వాళ్ళని. వాళ్ళు చెప్పగలిగితే మాత్రం నిజంగా నువ్వు ఉత్తమమైన తల్లివి, ఉత్తమమైన తండ్రివి. జ్ఞాపకాలు, జ్ఞాపకం పెట్టుకునేంత ప్రేమ మా అమ్మ ఎప్పుడు చూపించింది, మా నాన్న ఎప్పుడు చూపించాడు, బిజీ కదా పాపం వాళ్ళు అనే స్థితి ఒకవేళ బిడ్డలు అలాంటి జవాబిచ్చే పరిస్థితుల్లో ఉన్నట్లయితే తల్లిగా తండ్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు. అర్థమవుతుందా? కల్వరి టెంపుల్ మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు నా పిల్లలు కూడా నాతో పాటు ఉన్నారు. ప్రతిరోజు వచ్చి పునాది దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే పనులు చేస్తున్నప్పుడు కూడా మీ పిల్లలు కూడా సేవలో పాల్పంచుకుంటున్న వాడు పిల్లలు కూడా పిల్లలతో కలిసి సేవలో పాల్పంచుకునేవాళ్ళు. ఇక ఆ సమయంలో ఒకవేళ అలసిపోతే నాతోనే ఉండేవాళ్ళు. ఫోటో చూపిస్తున్నారు చూడండి, మీరు ఏమైనా గుర్తుపట్టగలరా? ఎవరో చిన్నోడా పెద్దోడా చెప్పండి? సుహాస్. పైన ఏం చేశాడు? పట్టుకున్నాడు. కింద ఏం చేశాను? పట్టుకున్నాను. నీవు పట్టుకుంటే పడలేనయ్యా. సో ఒక తండ్రిగా బిడ్డను పట్టుకుంటే ఆ బిడ్డ వాడు హ్యాపీగా పడుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. బెడ్ మీద పడుకున్నాడా? లేదు, గాల్లో పడుకున్నాడు. చూడండి, కావాలంటే వాడు బెడ్ మీద పడుకోలా, కుర్చీలో పడుకోలా. ఎక్కడ పడుకున్నాడు? వాస్తవం గాల్లో ఉన్నాడు. కానీ ఎవరిని హత్తుకుని ఉన్నాడు? తండ్రిని హత్తుకుని ఉన్నాడు. తండ్రిని హత్తుకున్నవాడు గాల్లో ఉన్నా సరే క్షేమంగా ఉంటానని నమ్మకం బిడ్డకుంటే, మరి మన పరమ తండ్రే మనల్ని పట్టుకుంటే, మనల్ని ఎత్తుకుంటే ఎంత క్షేమంగా ఉంటాం ఒకసారి ఆలోచించండి.